ఆడాలన్నా కూడా వారు ఒక రకంగా ఆలోచించాల్సిందే. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆ కామెంట్స్ కూడా చదువుతాను నేను ఇక్కడ. రైట్, ఒక్కసారి మ్యాచ్కి సంబంధించి ఇక్కడ చూడండి, వీడి మొహం పగిలిపోయింది. నిజంగానే పగిలిందా లేదంటే గ్రాఫిక్స్ చేశారా? ఏం జరిగినా వాడి మొహం మాత్రం పగలడం మనం చూస్తున్నాం. పాకిస్తాన్ క్రికెటర్ వాడు సూపర్ చెప్తాడు, ఇంకా సిగ్గు అనిపించాలి వదవకి. వాడి మొహం చిత్తు అయిపోయింది. సో ఇది అక్కడ పాకిస్తాన్ పరిస్థితి. చెంపపై చేయి పెట్టుకుంటున్నా కూడా మన చేయి కూడా తప్పైపోతుంది. చేయి కూడా ఊరికేనే వాళ్ళని కొట్టినందుకు పాపం అంటుకుంటుంది. కాబట్టి చెప్పుతో కొట్టాలి. ఇప్పటికైనా నేను చెప్తున్నాను కదా, మళ్ళీ గతంలో కూడా మేము మ్యాచ్ ఓడిపోవడం గల కారణం మాపై క్షుద్ర పూజలు చేశారని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంది. పాకిస్తాన్లో కొంతమంది విశ్లేషణ కూడా చేశారు, పాకిస్తాన్ మీడియా కథల్లో వచ్చింది. కాబట్టి ఇక రానున్న రోజుల్లోనైనా కూడా కనీసం పాకిస్తాన్ మీరు మంచి ఆట తీరు ప్రదర్శించాలంటే నేను మీకు ఒక రెమెడీ చెప్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ భారత ఆటగాళ్ళ నుంచి, భారతీయ ప్రజల నుంచి ఒక రెమెడీ చెప్తున్నాను. మీరంతా కూడా చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ కనుక నా భాష మీకు అర్థమైతే లేదని ట్రాన్స్లేట్ చేసుకోండి, అవసరమైతే మీరు అక్కడ భాషలో ట్రాన్స్లేట్ చేసుకోండి. సో ఏం చేయాలంటే పాకిస్తాన్ క్రికెటర్లందరికీ కూడా మీకు ఆల్రెడీ క్షుద్ర పూజ జరిగింది కాబట్టి ఈ క్షుద్ర పూజల నుంచి మీరు బయటపడాలంటే పాకిస్తాన్ క్రికెటర్లందరికీ గుండు కొట్టించండి. ఫస్ట్ గుండు కొట్టించి వాళ్ళ గుండ్లకు మొత్తాన్ని కూడా సున్నమద్ది, ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండలు వేసి గాడిద మీద ఊరేగించి సింధు ప్రావిన్స్లో, పంజాబ్ ప్రావిన్స్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, బలూచిస్తాన్లో ఈ 4 ప్రావిన్సుల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కోడిగుడ్లు టమాటాలతో కొట్టండి. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి మొత్తం పోతుంది, వాళ్ళకి ఉన్నటువంటి క్షుద్ర పూజలు మొత్తం వాటి సమస్య తీరిపోయి ఇక్కడైనా రానున్న మ్యాచ్ల్లో మీరు మంచిగా ఆడగలుగుతారు. భారత్ క్షుద్ర పూజలు చేసిందా? ఆడలేక మధ్య ధరలు అన్నట్టు ఆట చేతగాక ఆడలేక భారతీయులు క్షుద్ర పూజలు చేశారని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడింది పాకిస్తాన్. మన మ్యాచ్లో సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడ భారతీయ క్రికెటర్ల గురించి, భారతీయ ఆటగాళ్ళ గురించి, భారతదేశం గురించి పాకిస్తాన్ ఎటువంటి చర్చ జరిగిందనంటే పాకిస్తాన్లో భారత దేశం నుంచి పాకిస్తాన్ ప్లేయర్ల పైన క్షుద్ర పూజలు జరిగాయని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక్కడ ఏఐ పిక్ ఇది, ఈ రౌఫ్ గాడి పిక్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. సో రౌఫ్ పిక్ మళ్ళీ చూపిస్తాను. అది ఏఐ పిక్ అని, మొహం పైన రక్తం, మొహం పైన చెంప చెల్లు అనిపించినట్టుగా, మొహం పగిలిపోయినట్టుగా, ఎవడైతే యుద్ధ విమానాల్ని కూల్చానని చెప్పాడో, ట్రోల్ చేశాడో, పిచ్చి పిచ్చి సిగ్నల్స్ ఇచ్చాడో వాడి మొహం పగలగొడుతూ ఏఐ పిక్ అది మీరు చూస్తున్నారు కదా. బట్టలు చొక్కా చించేసి, బట్టలు ఊడదీసి, బట్టలు చించేసి మొహం పగలగొట్టి వాడి ఫోటోని చిత్రీకరించారు ఏఐ ద్వారా. సో ఏదేమైనా వీడు కంప్లీట్గా వీడు వాష్ అవుట్. వీడు అసలు దిక్కు దివాణం లేకుండా పోయాడు. వీడు మ్యాచ్ ఆట చేతగాక, వీడికి ఏమాత్రం చేతగాక. అక్కడ చూడండి, ఈ ఫోటో కనిపిస్తోంది కదా, వాడు బట్టలు చినిగిపోయినట్టుగా, మొహం పగిలిపోయినట్టుగా ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఫోటో ఇది. సో ప్రస్తుతానికి రౌఫ్ గాడి ముఖం పగిలిపోయింది. నిజంగా వాడు మన కంటబడితే, నిజంగా మన చేతికి చిక్కితే మీరేం చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. అది సాధ్యం కాదు, బట్ మీకు ఎంత కోపం ఉంది, మీకు ఆవేశం ఉంటుందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైతే మొన్నవాడు డైరెక్ట్గా ఆ ప్లేన్ ఎగిరిపోయింది, కూలిపోయిందని పిచ్చిగా సిగ్నల్స్ ఇచ్చాడు చూసారా గెస్టర్స్కి, దానికి రెస్పాన్స్గా బూమ్రా డైరెక్ట్గా వికెట్ బోల్డ్ చేసిన తర్వాత, వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు రౌఫ్ గాడు, వాడు బోల్డ్ చేసిన తర్వాత కుప్పకూలిపోయిన చెప్పి ఒక గెస్టర్ ఇలా కిందికి వంచేశాడు ఆ చేతిని. ఈ రకంగా నిజంగా చెప్పాలంటే మాకు సహనం, ఓపిక ఎంత ఉంటుందో ఆవేశం, ఆగ్రహం కూడా అంతే ఉంటుంది. ఓపిక పట్టాం, సహనంతో ఉన్నాం, ఓర్చుకున్నాం. మేము మీలాగా పిచ్చి కుక్కలాగా అరవలేదు, గెలిచి చూపించాం. మా సత్తా ఏంటో విజయం సాధించి చూపించాం. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ నేను చదువుతాను ఒకసారి. సో ఇక్కడ అక్షయ్, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా, హ్యావ్ ఎ నైస్ డే విత్ ఇండియా విన్. సో డి రమేష్ జై భారత్ అంటున్నారు. రవికాంత్ సింగం వెల్ డన్ టీమ్ ఇండియా అంటున్నారు. రఘు పల్లి జై జవాన్ జై భారత్ జై మోడీ అని కామెంట్ చేశారు ఆయన. సో మూడపోలు సుధాకర్ జై భారత్ టీమ్ అని కామెంట్ చేశారు. ఆశీర్వాదం జీ అంట, ఐ నెవర్ డిలే ఇన్ యాక్షన్. సో ఇట్స్ మీ రమేష్, భారత్ ఎప్పుడు ఎవరికి తల వంచదు. ఒక పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉండదు, అందుకే ట్రోఫీని లేకుండా సెలబ్రేట్ చేసుకుంది టీమిండియా. జై హో భారత్ అని కామెంట్ చేశారు. సో అక్షయ్, మీ లైవ్ కోసం 7 నుంచి వెయిటింగ్ అన్న, మీరు మ్యాచ్ చూసారు కాబట్టే లేట్ లైవ్ అంట.
సో మీకు మొదటి నుంచి చెప్తూ ఉన్నాము, ఆర్టీవీ అందరికంటే వేగంగా నిన్న మ్యాచ్ ఉదయాన్నే పబ్లిక్ రియాక్షన్ కూడా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళాము. ప్రతి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి